హాయ్ అండి. ప్రతి ఒక్కరికి బోనాల పండగ శుభాకాంక్షలు. ఇంకా మా బావ పొద్దున్నే అయితే వెళ్ళి కోడి అయితే తీసుకొచ్చాడనమాట. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర కోడిని అయితే కోస్తాం కాబట్టి, ఇక్కడ మా పాప అయితే రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా నేను పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని బయట ఊడ్చి, ముగ్గు వేసి, గడపలన్నీ పూజించుకున్న తర్వాత మా బావ, మా పండు, చింటూ అయితే ముగ్గురు కలిసి పూజ చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు పూజ చేయగానే ఇంకా నేను కూడా రెడీ అయిపోయి, ఇంకా నేను కూడా దండం పెట్టుకొని అయితే గుడికైతే వెళ్తున్నాం అనమాట. మా ఏరియా సైడ్ గుళ్ళన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చి అయితే బొడ్రాయి అనమాట. బొడ్రాయి దగ్గర కూడా బోనం ఎత్తుకొని తిరిగిన తర్వాత కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే చాలామంది వస్తారు. ఇంకా నేనైతే ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టేసింటి. బావ గుళ్ళో కొబ్బరికాయ కొడదామని అయితే ఒక కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, అగరబత్తీలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. చాలామంది ఎక్కడెక్కడో ఉంటాయి వాళ్ళ ఇల్లులు, అక్కడ నుండి బోనం ఎత్తుకొని నడుచుకుంటూ వస్తారు. భలే అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడైతే పోచమ్మ తల్లి టెంపుల్ లోపల పోచమ్మ తల్లి ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు అసలుకి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం మెరిసిపోతుంది. ఆ అమ్మ ముఖం చూస్తే అయితే 2 కళ్ళు కూడా సరిపోవు, అంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక గుడి అనమాట. ఈ గుళ్ళ దగ్గర కూడా అందరు బోనం ఎత్తుకొని అయితే అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తారు. ఇంకా మేము ప్రతిసారి కట్టమైసమ్మ దగ్గరికి వస్తాం కాబట్టి ఈ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చేసినాము. ఇంకా లోపలికి రాగానే కొబ్బరికాయ కొట్టేసి లోపలైతే అమ్మవారి ముఖం అయితే చూసేసి మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకా తర్వాత బయటికైతే మా బావ బయటికి వెళ్ళేసి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత కోడిని అయితే గోపించేసినాడు అనమాట. ఇంకా పైనకైతే వచ్చేసినాము. పైన కూడా అమ్మవారు ఉంటుంది. అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే ప్రదక్షిణలు చేసుకొని అయితే దండం పెట్టుకున్నాం అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు హైదరాబాద్లో బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఒక్కసారైనా గోల్కొండకైతే వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ బోనాలు ఇంకా బాగా చేస్తారు కదా, అంటే బాగుంటుంది చూడడానికి, కన్నుల పండగగా ఉంటుంది కాబట్టి ఒకసారైనా వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది భక్తులు, అసలుకి భలే సందడి, అసలుకి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత కోడిని కూడా కోపించుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఇంకా కోడిని మొత్తం అక్కడ చికెన్ షాప్లో అయితే క్లీన్ చేసేసి అక్కడైతే పీసెస్ కొట్టించుకొని అయితే మళ్ళీ అయితే మేము ఇంటికి అయితే వచ్చేసినాము. నన్ను ఇంకా ఇంటి దగ్గర దించేసి అయితే మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్తున్నారు. స్ప్రైట్, ఇంకా పిల్లలకి ఐస్ క్రీము, ఇంకేవో తేవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నాకైతే చాలా సంతోషం వేసింది. మా బావ ఈసారి ఒక మొక్కు మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీరడానికి నేను మొక్కుకున్నాను. నేను కూడా ఒక మొక్కు మొక్కుకున్నాను. మా పిల్లలు మొక్కుకున్న మొక్కులు అయితే బాగా అనిపిస్తుంది. మంచి చదువుకోవాలి, వాళ్ళ డాడీ బాగా సంపాదించాలంటే, మా మమ్మీ హెల్త్ బాగుండాలని అయితే మొక్కుకున్నారంట. చెప్తున్నారు మాకు బయటికి వచ్చిన తర్వాత. ఇంకా రాగానే వంట పని అయితే స్టార్ట్ చేసినాం. పిల్లలకు బాగా ఆకలిస్తుందని బావ అయితే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేసేస్తాడు. ఇంకా బాగా ఆకలిస్తుందని చెప్పేస్తున్నారు అన్నారు కాబట్టి పిల్లలకైతే ఫస్ట్ అన్నం కూర వండగానే అన్నం అయితే పెట్టేసిన. ఇక్కడ చూడండి వీళ్ళు తినుకుంటూ 3 ముక్కలు అయితే చూపిస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తున్నారు అనమాట పీసెస్, చికెన్ పీసెస్. నాకు పెడతారా లేదా అనేది చూస్తున్నా. ఇంకా వాళ్ళ డాడీకి తినిపించినాక నాకు కూడా తినిపించేసినారు. ఇంకా మా బావ అయితే మా కోసం స్ప్రైట్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా స్ప్రైట్ నేను కూడా ఒక 4 పీసెస్ అయితే ఫ్రై పీసెస్ అయితే వేసుకొని తిన్నాను. చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఇంకా ఇదే అనమాట వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మాత్రం నచ్చితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.